రాష్ట్ర పర్యాటక రంగం ఏఐ వినియోగంలో గొప్ప ముందడుగు వేసింది. దేశంలోనే మొదటిసారి ఏఐ ఆధారిత క్యూఆర్ కోడ్ ఉపయోగించి దేవాదాయ పర్యాటక స్థల పురాణాలు 130 భాషల్లో తెలుసుకునేలా ఎక్స్ప్లర్జర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ గైడ్గా ఉపయోగపడే ఈ సాఫ్ట్వేర్ను ఎక్స్ప్లర్జర్ సంస్థ పూర్తి ఉచితంగా అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయాన్ని ఈ సాఫ్ట్వేర్తో మొదటిసారి ఇంటిగ్రేట్ చేశామంటూ మీడియా ఎదుటే ప్రదర్శించారు. ఏఐ ఇంటిగ్రేషన్లో ఏపీ ప్రభుత్వ చొరవ వల్లే ఇది సాధ్యమైందని ఎక్స్ప్లర్జర్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ స్థల పురాణం ఏంటండి? ఆహా, చాలా మంచి ప్రశ్న అడిగారు. స్థల పురాణం ప్రకారం ఈ కొండపైనే లక్ష్మీదేవి తపస్సు చేశారట. మంగళ అంటే శుభప్రదం, గిరి అంటే కొండ. అలా ఈ ప్రాంతానికి మంగళగిరి అనే పేరు వచ్చిందట. ఇక్కడ కొండ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఏనుగు రూపంలో ఉందని కూడా నమ్ముతారు. ప్రధానంగా ఇక్కడ మనం లక్ష్మీ నరసింహస్వామిని 3 రూపాల్లో చూడొచ్చు. కొండ కింద ఈ దిగువ సన్నిధిలో కొండపై పానకాల నరసింహస్వామిగా, ఇంకొంచెం పైన గండాల నరసింహస్వామిగా. ఈ క్షేత్రానికి పాండవుల సంబంధం కూడా ఉందంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఇంకా చుట్టుపక్కల చూడడానికి ఏమున్నాయో చెప్పగలరా? దగ్గరలోనే ఉండవల్లి గుహలున్నాయి. ఇవి పురాతన రాతితో తొలిచిన గుహలు, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ కూడా చూడదగ్గవి. మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే కొండపల్లి కోటకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ బొమ్మల తయారీ కూడా చూడొచ్చు. మంగళగిరి చీరలు కూడా చాలా ప్రసిద్ధి. వాటిని కూడా చూడాలనుకుంటున్నారా? వదిలేండి, మళ్ళీ కొనమంటారు ఇంట్లో వాళ్ళు. लक्ष्मी नरसिम्हा स्वामी टेम्पल किस जमाने में बनाया गया था, किसने ये बनाया और इसकी खासियत क्या है, मुझे बताइए हिंदी में। ये मंदिर बहुत प्राचीन माना जाता है और इसका संबंध द्वापर युग से जुड़ा जाता है. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిష్కరించబడుతుంది. కమింగ్ 3 years మనం దీన్ని బాగా ప్రతి టెంపుల్కి తీసుకెళ్ళి 100 టెంపుల్స్ని ఐడెంటిఫై చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా. 100 టెంపుల్స్ దగ్గర లేకపోతే టూరిజం ప్లేసెస్ దగ్గర ఇవన్నీ రెండింటిని పెట్టి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కొంచెం ఎక్కువ మన ఆలోచన ఏంటంటే ఇలా పెట్టడం ద్వారా ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇప్పుడు మామూలుగా మనం వెళితే ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఏ టూరిజం ప్లేస్కి వెళ్ళినా లేకపోతే ఏ టెంపుల్కి వెళ్ళినా బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది. ఆ బోర్డు చదవాలి మనం. కొంతమంది చదవగలుగుతారు, కొంతమంది చదవలేకపోతారు. ఒకవేళ అందులో ఏదైనా డౌట్ ఉన్నా మనం క్వశ్చన్ అడగడానికి ఉండదు అందులో. ఇక్కడ ఇలాంటిది పెట్టడం వల్ల ఖచ్చితంగా టూరిజం మనకు బాగా డెవలప్ అవుతుందని, ఫుట్ఫాల్ బాగా పెరుగుతుందని నమ్మకం మాకు కూడా వచ్చి వారితో కలిసి ఇలా ముందుకు రావడం జరిగింది.